ఏపీలోని 18 జిల్లాల్లో హీట్ వేవ్ అలర్ట్ ను జారీ చేశారు. ఇవాల్టి నుండి వచ్చే 5 రోజుల పాటు తీవ్ర ఎండల ప్రభావం కొనసాగనుందని అధికారులు సూచించారు. దక్షిణ కోస్తా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇవ్వగా ఉత్తర కోస్తా జిల్లాలకు ఎల్లో అలర్ట్ అమల్లో ఉంది. 11 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లా తో పాటు గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలపై దీని ప్రభావం అత్యధికంగా ఉండనుంది. ఏపీలోని 18 జిల్లాలో హీట్ వేవ్ ను అలర్ట్ చేశారు అధికారులు. ఇవాటి నుంచి వచ్చే 5 రోజుల పాటు తీవ్ర ఎండల ప్రభావం కొనసాగనుందని కూడా అధికారులు సూచించారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లైవ్ లో గణేష్ అందిస్తారు. గణేష్. బిందు సాధారణంగా వేసవిలో రోహిణి కార్తీక్ వచ్చిందంటే ఎంత తీవ్రత ఎండలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. కానీ రోహిణి కార్తీక ప్రారంభానికి ముందే తీవ్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో ఎండలు టారెత్తిస్తూ ఉన్నాయి. బయటకు వస్తేనే మాడు పగిలేంత ఎండ తీవ్రత కనిపిస్తోంది. ప్రజలు ఇంట్లో ఉన్నా బయట ఉన్నా కూడా అల్లాడుతున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవడంతో చాలా మంది ఈ వృద్ధులు అల్లాడుతూ ప్రాణాలు వదులుతున్నటువంటి సందర్భం ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తోంది. ఇవాళ కూడా ఎండల తీవ్రత ఉంటుందని చెప్పి డిజాస్టర్ మేనేజ్మెంట్ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మొత్తం ఏపీలో 28 జిల్లాలు ఉంటే అందులో 15 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అదేవిధంగా 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ అంశాన్ని బట్టి చూస్తే ప్రతి జిల్లాలో ఎండ తీవ్రత అత్యధికంగా ఉన్నట్లుగా మనకు స్పష్టంగా తెలుస్తోంది. గడిచిన 2 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఎండల ఉష్ణోగ్రతలు పెరగడం జరిగింది. దీని కారణంగా ఉదయం 8 గంటల నుంచే బయటకు వస్తే చాలు తీవ్ర ఉక్కపోత, చెమటలతో అల్లాడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. సాయంత్రం 6 దాటినప్పటికీ కూడా ఉక్కపోత అలా కనిపిస్తోంది. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్పితే ఎవరు కూడా బయట తిరగవద్దని చెప్పి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎంత వేడిలో తిరిగితే ఖచ్చితంగా డిహైడ్రేషన్ గురవడం, హార్ట్ స్ట్రోక్లు రావడం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని చెప్పి ఆరోగ్య శాఖ చెప్తోంది. అందువల్ల జాగ్రత్తలు పాటించాలని చెప్తూ ఉన్నారు. మనం తాజాగా చూస్తే ఇవాళ పార్వతీపురం, మన్యంతో పాటుగానే అనకాపల్లి జిల్లా, అల్లూరు జిల్లా, పోలవరం జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, గుంటూరు, పల్నాడు ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ కొనసాగిస్తున్నారు. అదేవిధంగా విజయనగరంతో పాటు మార్కాపురం ఈ జిల్లాల్లో దాదాపు 44 నుంచి 45 డిగ్రీలు ఉంటుంది. ఇంతకు ముందు చెప్పినటువంటి జిల్లాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు కూడా అత్యధిక స్థాయిలో ఎండలు ఉంటుందని చెప్తున్నారు. ఇక మిగిలిన రాయలసీమ కావచ్చు, నెల్లూరు కావచ్చు ఈ జిల్లాల్లో దాదాపు 40 నుంచి 43 డిగ్రీల యొక్క ఉష్ణోగ్రత ఉంటుందని చెప్పి డిజాస్టర్ మేనేజ్మెంట్ తాజాగా ఇచ్చినటువంటి ఈ ఉష్ణోగ్రతల అంశాల్లో అయితే మనకు తెలుస్తుంది. దీన్ని బట్టి ఖచ్చితంగా ఎవరైతే అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్తారో వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మంచినీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు వంటివి దగ్గర పెట్టుకోవాలని చెప్తూ ఉన్నారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్ళినప్పుడు గొడిగ, అదేవిధంగా క్యాప్, ఇంకా అంటే నీడనిచ్చేటువంటి వస్త్రాలు ధరించాలి అని చెప్పి అయితే చెప్తూ ఉన్నారు. ఈ 24 వరకు కూడా ఇదే సిచ్యువేషన్ ఉంటుంది. ఈ నెల 25 నుంచి రోహిణి కార్తీక్ మొదలవుతుంది. జూన్ 8 వరకు కూడా ఎండల తీవ్రత ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ లో ఎల్ నీనో యొక్క ప్రభావం కనిపిస్తోంది. ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పి భారత వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరికలు ఏవైతే జారీ చేసిందో దానికి తగ్గట్లుగానే ఎండల తీవ్రత ఉండడంతో ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలు తగిన జాగ్రత్తలు అయితే ఎండల పట్ల తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏంది. రైట్, థ్యాంక్ యూ గణేష్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు ఠారెత్తిస్తూ ఉన్నాయి. 45 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో కోల్ బెల్ట్ నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఓపెన్ కాస్ట్ గనుల్లో పనిచేసే కార్మికులకు ఎండదెబ్బ బారిన పడకుండా చలువు పందిళ్లు ఏర్పాటు చేశామని జిఎం శ్రీనివాస్ తెలిపారు. అంతేకాకుండా ఓఆర్ఎస్ మజ్జిగ ప్యాకెట్లు నిరంతరం పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఏడాది 100% బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకుంటామంటున్న శ్రీరాంపూర్ జిఎం శ్రీనివాస్ తో మా ఆదిలాబాద్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్. వ్యాప్తంగా ఎండలైతే టారెత్తిస్తున్నాయి. 45 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తోంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఎవరు కూడా బయటికి రావద్దంటూ హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. మరోవైపు ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సింగరేణి గనులు విస్తరించున్నటువంటి
మంచిర్యాల కొమరంభీం జిల్లాలో కూడా కోల్ బెల్ట్ అయితే నిప్పుల కొరమిని తలపిస్తోంది. ఓవైపు సింగరేణి కార్మికుల గైర్హాజరు శాతంతో అయితే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతానికి మనకు అందుబాటులో శ్రీరాంపూర్ జీఎం శ్రీనివాస్ గారు, ఆయన అడిగి తెలుస్తుంది. సార్ చెప్పండి సార్, ఓవైపు 45 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు అయితే ఇటు